జూన్ 2020 నుండి ఒక దివ్య ప్రవాహం ప్రారంభమైంది. కేవలం 9 నెలల్లో పేష్టి సంహత్ కీర్తనలు రికార్డు. ఇది మానవ ప్రయత్నం కాదు. 75 ఏళ్ల వయసులో నాకు బయటి పనులు లేవు. శ్రీదేవి యూజర్, నేను సాధనం మాత్రమే. ఆమె సంకల్పానికి అనుగుణంగా పనిచేసే సూపర్ కంప్యూటర్. ప్రతి కీర్తన శ్రీదేవి ప్రసాదం, ప్రపంచానికి సమర్పించాల్సినది. పదే పదే విని 10 సార్లు లేదా అంతకంటే ఎక్కువ రిఫైన్ చేస్తాను. రికార్డు చేసిన తర్వాత కూడా విని ఆవ్గా విడుదల చేస్తాను. ప్రేక్షకులు తక్కువైనా వారి అనుభవాలు లోతైనవి. ఒకరు 2 నెలలు నిరంతరం విన్న తర్వాత ఆరోగ్యం మెరుగైందని చెప్పారు. ఇలాంటి సాక్ష్యాలు నిర్ధారిస్తాయి. కీర్తనలు పాటలు మాత్రమే కాదు, ఆరోగ్యం, శ్రేయస్సు, సమృద్ధి ఇచ్చే తరంగాలు. నా రాత్రులు విశ్వదర్శనాలతో నిండిపోతాయి. నక్షత్రాలు, నదులు, పర్వతాలు, మేఘాలు అన్నీ నా లోపల ప్రవహిస్తాయి. శక్తి నా శరీరంలో వీణా తీగల్లా పాదాల నుండి తల వరకు తరంగాలుగా ప్రవహిస్తుంది. నిద్ర తక్కువ కానీ అలసట అనిపించదు. ఉదయం 6 గంటల తర్వాత యోగ నిద్ర చేస్తాను. ఇది నిరంతర యజ్ఞం. ప్రతి కీర్తన ఒక హవనం, ప్రతి ఏది ప్రపంచానికి వెలిగించే దీపం. శ్రీదేవి సంకల్పం ఉన్నంత వరకు ఈ ప్రవాహం డైనమిక్గా, సమృద్ధిగా, ఆరోగ్యప్రదంగా కొనసాగుతుంది. ఈ ఛానల్ సంఖ్యల కోసం కాదు, డబ్బు కోసం కాదు. ఇది సేవ, శ్రీదేవి మరియు సమాజానికి సమర్పణ. ఉదయం సాయంత్రం 30 నిమిషాలు విన్నవారు ఆరోగ్యం, శ్రేయస్సు, సమృద్ధి తరంగాలను పొందుతారు. స్వాగతం శ్రీదేవి కీర్తనల డిజిటల్ ఆలయానికి.